శ్రీ గురుభ్యో నమః. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటీ. అప్పుడే ఉదయించిన సూర్యుని రంగులాగా, కుంకుమ పువ్వు రంగులాగా ఉండే వస్త్రంతో ప్రకాశించే కటిభాగం కల అమ్మ. అమ్మ ఎరుపు. అమ్మ చీర ఎరుపు. మందార కుస్మప్రియ. అమ్మకు ఇష్టమైన పువ్వు మందారం కూడా ఎరుపే. ప్రపంచ హృదయం అరుణాచలం కూడా ఎరుపే. అమ్మతో కూడి శరీరంలో అర్ధభాగం ఇచ్చిన తెల్లని శివుడు కూడా ఎరుపై అరుణాచలేశ్వరుడు అయ్యాడు. శుద్ధ స్ఫటికం లాంటి శిశువు శశివర్ణుడైన గణపతి కూడా అమ్మ ఒళ్ళో కూర్చొని అరుణవర్ణంలో కనబడుతాడు. అమ్మ అంటే అంతే మరి. అమ్మతో ఉన్నవారు ఎవరైనా ఎరుపే. ఎక్కడ ఎరుపు చూసినా అమ్మ ప్రేమే గుర్తుకొస్తుంది. ఎరుపు జ్ఞానోదయానికి సంకేతం. అందుకే అమ్మ జ్ఞాన ప్రసూనాంబ. ఎరుపు అనురాగానికి సంకేతం. అందుకే అమ్మ మాతృమూర్తి. ఎరుపు సృష్టికి సంకేతం. అందుకే అమ్మ జగజ్జనని. ఎరుపు జాగ్రత్తవస్థకు సంకేతం. అందుకే అమ్మ అనురాగవల్లి. ఎరుపు చైతన్యానికి సంకేతం. అందుకే అమ్మ సృష్టి స్వరూపిణి. ఎరుపు రక్తానికి సంకేతం. అందుకే అమ్మ శక్తి స్వరూపిణి. పరబ్రహ్మం నుంచి విడగొట్టి జీవుణ్ణి చేసింది అమ్మే. అమ్మ పాదాలు పట్టుకుంటే జ్ఞానాంబగా వచ్చి పరబ్రహ్మంలో కలిసిపోయేట్టుగా జ్ఞానమిచ్చేది అమ్మే. శివుడు తెలుపు. తెలుపులో అన్ని రంగులు ఉన్నట్లు శివునిలో సృష్టికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి. వివిధ రంగులను వెలికితీసి వివిధ హంగులతో వైవిధ్యమైన సృష్టి చేయడం ఆమె లీల, ఆమె క్రీడ. లోకవత్ లీలా కైవల్యం. ఇదంతా అమ్మ లీల. లోకంలో లీలా క్రీడ శాశ్వతం. కానీ మనకు జ్ఞానమిచ్చి లీల నుంచి క్రీడ నుంచి తప్పించి శివునిలో కలిపేస్తుంది. విషపుకోర పాములో అంతర్భాగమైనట్టు మాయ పరబ్రహ్మంలో అంతర్భాగమే. పరబ్రహ్మమంత శాశ్వతమైనది మాయ. కానీ అమ్మ పాదాలను పట్టుకోవడం వల్ల వ్యక్తిగతంగా మనల్ని మాయ నుంచి తప్పించేస్తుంది అమ్మ. అందుకే అమ్మ మాయామయి జ్ఞానాంబ దయామయి.